హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. దిస్ ఈజ్ రాజేందర్ బోండ్లా. మిత్రులారా, ఒకటి కాదు, రెండు కాదు, 420 వీడియోలు చేశా ఇప్పటికీ. మీ అందరికీ తెలుసు, మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ అంటే యువత అంతా మన ఛానల్లోనే ఉంటారు. ఉద్యోగం కావాలనుకునే వ్యక్తి మన ఛానల్లోనే ఉంటాడు. సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడో బెల్ బటన్ నొక్కేసుకొని సిద్ధంగా ఉంటారు. మన ఛానల్ అంటే అంత ఇష్టం అందరికీ. మరి ఎందుకంటే నేను చెప్పేటువంటి వీడియోలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సరే, మరి ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థి ఏం చేస్తావురా నాయన అంటే, సార్ డిగ్రీ చేస్తా, ఇంజనీరింగ్ చేస్తా. ఓకే, కామన్గా అందరు వెళ్ళే రూట్లే ఇంజనీరింగ్, డిగ్రీ ఏం చేస్తావురా అంటే మళ్ళీ BA, BCom, BSc. ఇటు ఏం చేస్తావురా అంటే ఏదో 2 ఇంజనీరింగ్ కోర్సులు. సో ఒక విద్యార్థికి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరిక ఉందనుకోండి, ఎవరి దగ్గర కాకుండా ఓన్గా బతకాలని కోరుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ కోర్సులు నేర్చుకుంటే బాగుంటుంది. ఈ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల వల్ల ఓకే అండి, ఆర్ట్ మనలో ఉన్నటువంటి ఆర్ట్ అనేది బయటకు వస్తుంది. దీంతో మనం మంచి మంచి సెక్టర్లలో వెళ్ళిపోవచ్చు. దీంట్లో ఇప్పుడు JNTU ఆఫర్ చేస్తుంది. JNTU ఫైన్ ఆర్ట్స్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో ఉన్నటువంటి JNTU యూనివర్సిటీ, JNTU క్యాంపస్లో మనకి ఒక 4 కోర్సులు, మనకు 6 కోర్సులు ఆఫర్ చేస్తుందండి. దీంట్లో మనకు వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఓకేనా. అంటే దీంట్లో వచ్చేసి అప్లైడ్ ఆర్ట్, నెక్స్ట్ పెయింటింగ్ తర్వాత స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైనింగ్, ఇవి కోర్సులు ఉన్నాయి. ఇందులో వచ్చేసి నేను ఇప్పటికీ అన్నింటిపైన వీడియో చేసా. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియోలో యానిమేషన్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు దట్ యానిమేషన్. వాట్ ఈజ్ యానిమేషన్? ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నట్టుగా చూపెట్టడం, దానికి డబ్బింగ్ యాడ్ చేయడం, ఓకేనా, మోషన్ యాడ్ చేయడం, కలర్ కరెక్షన్ చేయడం, ఇలా ఎన్నో విషయాలను చేసేది యానిమేషన్. ఈ యానిమేషన్ అనేది ఈరోజు అత్యంత ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. ఎందుకంటే నేర్పించే దగ్గర 2 లక్షలు తీసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉన్న కోర్సు. సరే, చేస్తే లాభం ఏంటి? ఒకసారి మీరు యూట్యూబ్లో చిన్నపిల్లలు కార్టూన్స్ ఛానల్స్ మీరు చూడండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయగలరు వాళ్ళు. కాబట్టి ఈ యానిమేషన్కి ఎంతో ఇప్పుడు డిమాండ్ కోరుకుని ఉంది. అసలు సినిమా ఇండస్ట్రీలో యానిమేషన్ లేని ఏ సినిమా బయటకు రాదండి. ఖచ్చితంగా నేను చెప్తున్న ఏ సినిమా కూడా బయటకు రాదు. ఎందుకంటే ఒక డైరెక్టర్కి పూర్తి, అంటే రేపు సీన్ని నేను ఎలా తీయాలి అని అనుకుంటే దానికి ముందుగానే యానిమేషన్ డైరెక్టర్ను పెట్టుకొని యానిమేషన్ చేయించుకున్న తర్వాత ఆ సీన్ని హీరోయిన్స్కి పంపించి, క్యాటరాస్ట్లకి పంపించి, రేపు ఇలా షూటింగ్ ఉంటుంది అనగానే వాళ్ళు దానికి సరిపడా ముందుగా తయారై అక్కడికి వస్తున్నారు. చాలా వర్క్ ఈజీగా అయిపోతుంది యానిమేషన్ వల్ల. అలాగే ఇంకా టెలివిజన్ డిపార్ట్మెంట్లో యానిమేషన్ అనేది ఇంకా చాలా ఎక్కువగానే ఉంది మీడియా సెక్టర్లో. ఇక ఇవే కాకుండా మనం ఇంకా కొంచెం బయటకు వెళ్ళి ఆలోచించగలిగితే దీంతో ఎడిటింగ్ కూడా వస్తుంది కాబట్టి ఫిల్మ్ ఎడిటింగ్ కూడా చేయొచ్చు. సో ఇలాంటి అవకాశాలు ఉంది. అంటే ఇలాంటి కోరిక, ఆర్ట్ మనసులో నేను యానిమేషన్ అనేది కోర్స్ చేయాలని అనుకునే విద్యార్థులకి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ JNTU ఆఫర్ చేసే ఈ కోర్స్ని మీరు చేయొచ్చు అన్నమాట. ఇక్కడ వెరీ సింపుల్ అండి. మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసింది ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ద్వారా సీట్ ఇస్తారు. ఇక్కడ ఫీ విషయంలో మనం తీసుకుంటే యానిమేషన్కి జస్ట్ 45,000, 52,000 మనకు ఫీ ఉంది. ఈ 1,000 కూడా ఇయర్కి 4 years కోర్స్ ఇది యాక్చువల్గా. అయితే మీరు దీనికి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే, మీకు ఆల్రెడీ రియంబర్స్మెంట్ వచ్చింది అనుకోండి, ఇది కూడా కట్టవలసిన అవసరం లేదు. క్యాంపస్, హాస్టల్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రీ. 4 సంవత్సరాలు మన అందులో JNTU లాంటి ఒక గొప్ప యూనివర్సిటీ నుండి మీకు వస్తుంది అనమాట. కాబట్టి ఈ కోర్సుకు సంబంధించిన మోడల్ పేపర్స్ ఇప్పుడు ఇక్కడ ఉంటాయి. సిలబస్ ముందు చూడండి, సిలబస్ తర్వాత మోడల్ పేపర్ చూడండి. పూర్తి వివరాలు ఇక్కడ 1 by 1 వస్తాయి. సో ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దెన్ లెట్ వి సీ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ has presented 4 courses: applied art, painting, sculpture and animation. ఈ 4 కోర్సెస్కి ఎగ్జామ్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మెమొరీ, డ్రాయింగ్ అండ్ కలరింగ్ 90 minutes and 100 marks. అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్, హియర్ 50 marks and 50 minutes. అండ్ నౌ సి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్. సో దిస్ ఇస్ దట్ పేపర్. ద 3 papers. ఈ 3 పేపర్లని ఇఫ్ యూ క్వాలిఫై దీస్ 3 papers అండ్ we will get seat in JNTU Fine Arts University for 4 years కోర్స్. ఈ అన్నిటికీ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏ రోజు ఎగ్జామ్ ఉందంటే అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ యానిమేషన్. ఓకే, సో ద డేట్ ఈస్ దట్ October 18th. ఓకే, 3 పేపర్లు కాబట్టి దెన్ ద టైమ్ ఈజ్ అట్ 10 AM to 3 PM. సి పేపర్ 1 10 AM to 11:30, 1.5 hour, and then after 10 minutes break 11:40 to 12:30 paper 2, and paper 3 is at
12:30 to 1:30 break, and 1:30 to 3 is the paper 3. Okay, ఇది timetable for that exam. And now come to that, let me see syllabus. Okay, so what the syllabus for applied art, పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ యానిమేషన్, దీనికి సంబంధించిన సిలబస్ మనం చూద్దాం. ముందుగా మెమొరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ అని ఉంది కదా, సో దీంట్లో ఏమేమి ఇస్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ ఫ్రమ్ ఏ మెమొరీ, ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే లైఫ్. ఓకే, కన్సిస్టింగ్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్స్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ యాక్టివిటీ, సరౌండెడ్ బై ద నేచర్, animals, birds. Okay, and man-made or natural environment. So these are examples of that. Portrait at the wheel, under a tree. Okay, with an animal nearby, ilantivi. Next, vegetable, for that fruit market. Okay, a railway station, a buzzing sound, different people avanti, bus stop, roadside vendors, ఈ కూరగాయలు వాళ్ళు వీళ్ళు అమ్ముకునే వాళ్ళు, వ్యాపారస్తులు, ఇలాంటివి సంబంధించినటువంటివి. ఇవన్నీ ఇమాజినరీగా క్వశ్చన్ అడిగితే వీటిని మనం గీచి ఉంచాలన్నమాట. ఓకేనా. సో ఆర్ట్ వచ్చిన వాళ్ళకి, కాస్త ఆర్ట్ వేయడం అద్భుతంగా వచ్చిన వాళ్ళకి అసలు ఈజీగా ఇక్కడ సీట్ సాధించవచ్చు, 4 సంవత్సరాల కోర్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మెమొరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ పెన్సిల్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ అండ్ యాజ్ మీడియం ఎలా పట్టాలి దానికి సంబంధించి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ కలర్ స్కీమ్స్. నెక్స్ట్ అప్లికేషన్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ కంపోజిషనల్ సెన్స్ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్స్కేప్. సో ఇదంతా సిలబస్. నెక్స్ట్ ఇవన్నీ A4 సైజులోనే మనం రాయవలసి ఉంటుంది. అండ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అస్. అండ్ ఓన్లీ కలర్ పెన్సిల్స్ ఆర్ అలౌడ్. ఓకే, వాటర్ కలర్స్ అండ్ అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు అపియర్ ఫర్ దిస్. సో దిస్ ఈజ్ కంప్లీట్ సిలబస్ ఆఫ్ పేపర్ 1. నెక్స్ట్ కమ్ టు దట్ పేపర్ 2. పేపర్ 2 సిలబస్ ఏంటిది? సో పేపర్ 2 సిలబస్ కన్సిస్ట్ ఆఫ్ దట్ 50 marks, and here it is a multiple choice question. Here you need not to draw any kind of pictures, just multiple choice question. GK and current affairs 15 questions 15 marks, English 15 questions 15 marks, and general art oriented art languages 20 questions 20 marks. So let me see, the first topic is that 15 questions for 15 marks for GK. See, it is very easy question paper. I will give you its question paper, complete question paper. These are the topics. And next come to that paper 3. So here paper 3, it consists of that 90 minutes and 100 marks. Okay, a single object will be placed in front of the candidates, and they will be required to draw the render it in the pencils by observation without the using of the ruler or any mechanical devices. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చేసి ఆ పిక్చర్ని బేస్ చేసుకొని మిగతాది మనల్ని రాయమంటారు. ఓకేనా. డ్రాయింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కంపోజిషనల్ సెన్స్ ఎలా ఉంది, అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫార్మ్, వాల్యూమ్, సర్ఫేస్, టెక్స్చర్డ్ ఆబ్జెక్టివ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎబిలిటీ టు క్రియేట్ 3-dimensional ఎఫెక్ట్ ఆన్ ఏ 2-dimensional సర్ఫేస్. ఓకే, త్రూ లైట్ అండ్ షేడ్. ఇవన్నీ బేసిక్గా HB పెన్సిల్ కానీ 2B 4B 6B ఇలాంటివన్నీ కూడాను కొంచెం డ్రాయింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగానే చేస్తారు. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి ఇది సిలబస్ అండి మనకి. సో ఈ 3 పేపర్లు, అండ్ దెన్ ఆఫ్టర్ వీ కెన్ గో టు దట్ మోడల్ పేపర్స్. ఒకసారి మోడల్ పేపర్ చూద్దాం. సిలబస్ని చూసి భయపడకండి, ఇలాంటివి మేము నేర్చుకోలే కదా అనకండి. ఒకసారి మీరు ఎగ్జామ్ మోడల్ పేపర్ చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. నెక్స్ట్ మోడల్ పేపర్. సో పేపర్ ఏలో ప్రశ్నలు ఎట్లా వస్తాయి, వెరీ సింపుల్ అండి. చూడండి ఇక్కడ, డ్రా ఏ బస్ స్టాండ్ ఫ్రమ్ యువర్ మెమొరీ అండ్ కలర్ ద పిక్చర్ యూజింగ్ కలర్ పెన్సిల్స్ ఓన్లీ. అంతే, ఒక బస్ స్టాండ్ని మీరు గీయాలి. బస్ స్టాండ్ అనగానే ఇంకా బస్సులు కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి ఎన్ని అక్కడ ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఒక బస్ స్టాండ్లో దాన్ని మీరు రాయాలి. సో ఇక్కడ మీరు ఎంతవరకు రాయగలిగితే, ఎంతవరకు గీయగలిగితే అంతవరకు గీస్తే సరిపోయింది. ఒక బస్ స్టాండ్ ఒకటి గీస్తే సరిపోతుంది. అంటే పేపర్ 1 మొత్తం ఓన్లీ సింగిల్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ 100 మార్క్స్. ఈ 90 minutesలో ఒక బస్ స్టాండ్ని మీకు ఇచ్చిన పేపర్లో, పెద్ద పేపర్ ఇస్తారా, దాంట్లో రాసేయాలి, అయిపోయింది. పేపర్ 1 కంప్లీటెడ్. ఏముంది ఇందులో, ఈజీ కదా, రైట్. ఒకవేళ మీ క్వశ్చన్ బస్ స్టాండ్కి బదులుగా ఇంకేదైనా హాస్పిటల్ లాంటిది ఏరియా అడగచ్చు, లేకపోతే ఒక పల్లెటూరులో ఉన్నదాన్ని గీయమని అడగచ్చు, లేదా ఒక చెట్టు కింద ఆవు ఉంది అక్కడ రైతులు ఉన్నారు దాని గురించి పెయింట్ వేయమని అడగచ్చు, న్యాచురల్గా ఉన్నదాన్ని దేన్నైనా అడగచ్చు. ఒక సింగిల్ డ్రాతో ఈ 100 మార్క్స్ పేపర్ అయిపోతుంది. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2 మనం ఈజీ అని చెప్పుకున్నాం, ఎందుకంటే ఇందులో 3 టాపిక్స్ ఉన్నాయి. ఏమేంటివి? జీకే, ఇంగ్లీష్ అండ్ ఈ పెయింటింగ్కి సంబంధించిన కొన్ని వర్డ్స్. నెక్స్ట్ కమ్ టు దట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. చాలా ఈజీ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
హూ ఇస్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రామ్నాథ్ కోవింద్. కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఆల్. ఓకే. నెక్స్ట్ ఒసామా బిన్ లాడెన్ వాజ్ షూట్ డెడ్ ఇన్. ఎక్కడ చనిపోయాడు ఒసామా బిన్ లాడెన్? ఎక్కడ చంపబడ్డాడు? ఇట్ వాజ్ ఇన్ పాకిస్తాన్. నెక్స్ట్ బ్రిటిష్ ప్రిన్స్, ఓకే, విలియం వాజ్ రీసెంట్లీ మ్యారీడ్ టు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బ్రిటిష్ ప్రిన్స్. అండ్ నెక్స్ట్ ద క్యాపిటల్ ఆఫ్ లడాక్. ఓకేనా, ఈ లడాక్ అనేది దేనికి సంబంధించింది? అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్ పంజాబ్ ఈజ్ సరౌండెడ్ బై, దేని వల్ల ఉంటుంది? స్పీకర్ ఆఫ్ లోక్సభ స్పీకర్ ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్స్, ఈవెన్ 10th స్టూడెంట్ కెన్ కంప్లీట్. వివేకానంద రాక్ ఈజ్ ఇన్ ద, ఎక్కడున్నాయి పర్వతాలు? సో ఇది జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇంకా ఆ రూలింగ్ పార్టీ ఇన్ గుజరాత్లో ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏది ఉంది? ఓకేనా, ఎంత ఈజీ క్వశ్చన్స్ అంటే రియల్లీ దీస్ ఆర్ కంప్లీట్ అంటే చాలా ఈజీ క్వశ్చన్స్. ఒకసారి మీరు చూడండి, నేను ఎవ్రీ క్వశ్చన్ నేను చదవకపోయినా జస్ట్ ఐ వాంట్ టు మెల్లిగా స్క్రోల్ చేస్తా, మీరు ఆపుకుంటూ జస్ట్ యూ కెన్ పాజ్ ఇట్ అండ్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంప్లీట్ దీస్ ఆన్సర్స్. 15 క్వశ్చన్స్ కంప్లీటెడ్. ఓకే, డబ్ల్యూడబ్ల్యూ ట్రాన్స్ఫర్ వరల్డ్ వెబ్ వైడ్ కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ కమ్ టు దట్ ఇంగ్లీష్. సో దెర్ ఆర్ 15 questions on English and it is a multiple choice. It is too easy. For example, will captain the college team? Then which will captain, or when will captain, what will captain, who will? Because it indicates a man, so that's we have to use in here. So political leaders should think of the people dash, they are they are accountable. So to whom they are accountable? Yeah, then we have to use a particular conjunctions here. Gandhiji used dash. Okay, so articles, again articles question. Okay, then here is that synonyms, antonym. Okay, again question and antonyms. Okay, next about you of the synonym like this. Okay, same question. Yeah, it is just like a general grammar and a sentence formation, correcting the errors. Okay, so it is not a very difficult up to that intermediate level. Okay, then 15 questions English. And next come to that paper C. Okay, third paper. Here general art. So not paper C, it is in the paper 2, general art questions, right? So what are that? For example, Ajanta and Ellora caves are located in a state. Which is the state? Maharashtra, like this here. Okay, some easy questions. You can see these questions relating to painting and sculpture. Okay, Raja Ravi Varma was well known for. Raja Ravi Varma దేంట్లో గొప్పవాడు? పెయింటరా లేకపోతే రైటరా? ఏం చేస్తాడు అతను? ఓకే, నెక్స్ట్ కలర్ వీల్ హ్యాస్ నౌ మెనీ ప్రైమరీ కలర్స్. దెన్ వాట్ ఈస్ దట్ హియర్? హౌ మెనీ క్వశ్చన్స్ ఏంటివి? ఇట్ ఈస్ చాలా డిఫికల్ట్ అయితే కదా. తాజ్మహల్ వాజ్ బిల్ట్ ఇన్ ద మెమరీ ఆఫ్, ఎవరిని ఉద్దేశించి తాజ్మహల్ చేయబడింది? కొంతవరకు జీకే ఉంది, కొంతవరకు దీనికి సంబంధం 1000 పిల్లర్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది? సో ఇలాంటివి అన్నమాట. బొర్రా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? విశాఖపట్నంలో. చాలా ఈజీ క్వశ్చన్స్ కదా ఇవి, కొంచెం జీకే ఇంకొంచెం దానికి సంబంధించింది. ఓకే, ఇది పేపర్ 2 అన్నమాట. ఇది అయిపోయింది. నెక్స్ట్ పేపర్ 3. పేపర్ 3లో ఇక్కడ కూడా ఒక సింగిల్ క్వశ్చన్ ఏనండి. ఏమి ఇచ్చాడు? యు ఆర్ రిక్వైర్డ్ టు డ్రా ఇన్ ఎ పెన్సిల్ ద ఆబ్జెక్ట్ దెన్ అరేంజ్డ్ బిఫోర్ యూ ద ఆబ్జెక్ట్స్ ఆర్ టు బి షేడెడ్. మీ ముందు కొన్ని పిక్చర్స్ ఇస్తాడండి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్, నెక్స్ట్ ఒక జస్ట్ లైక్ ఏ జార్, కూజా, లేకపోతే ఢిల్లీ ఫెయింట్, ఏవో ఇచ్చేసి దాన్ని పెద్దగా గీసి కొంచెం షేడింగ్ చేయమంటాడు. వాటిని మనం షేడింగ్ చేస్తే సరిపోతుంది అంతే. ఇలా ఏమీ డిఫికల్ట్ లేదు. ఇట్ ఈస్ వీ షుడ్ నాట్ థింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్ ఈస్ సమ్ వాట్ వెరీ ఈజీ. ఇది పేపర్ 3 అనమాట. ఇచ్చిన పిక్చర్స్ని పెద్దగా వేసి ఇంకా బాగా దాన్ని చేయగలగాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్ సిలబస్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్. మనకు ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్కి ఒకటే అనమాట. సో దానికి సంబంధించిందంటే అప్లైడ్ ఆర్ట్ కానీ, పెయింటింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, యానిమేషన్ కానీ, ఇదే అనమాట. సో ఈ కోర్సులు చేసిన వాళ్ళకి మంచి లైఫ్ అవకాశం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఓకేనా? అండ్ దెన్ ఇఫ్ యూ ఫైండ్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం దెన్ యూ కెన్ పోస్ట్ యువర్ మెసేజ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.